ప్లీజ్ సైలెన్స్. అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి సభ్యుడేదో అడిగిన దానికి చాలా బాధేసింది. మేము మిమ్మల్ని క్షమాపణ చెప్పమని కానీ లేక ఏదో చెప్పమని కానీ అవసరం లేదు. ప్రజల బాధలు తీర్చమని చెప్తున్నాం మేము. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించాలి. కానీ మీరే చెప్పినారు 14, 10, 16, 17లో మేము ఆపేసినాం అని చెప్పేసుకోవటంలో చాలా అది గొప్పతనమా? రైట్. ఒకవేళ ఎందుకు చేసినారు ఏంటిది మేము అడగటం తప్ప అంచేత రైట్ ఎందుకు చేసినారు అది కూడా మళ్ళీ మీరే సమాధానం చెప్పినారు అధ్యక్ష. 14, 15లో 15, 16లో గ్రౌండ్ కాలేదు కాబట్టి చాలామంది ఆగిపోయింది కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుండ్రు కాబట్టి అవి పూర్తి చేసినాక ఇద్దాం అనుకొని అట్లని సమాధానం చెప్పు. సరే అయిపోయింది, అది కరెక్టే. కానీ మీరు 14, 15నే గ్రౌండ్ చేయకుండా ఉండటం ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యమా కాదా అధ్యక్ష? నేను వేరే విధంగా అడుగుతలేను. 14, 15 కాకుండా 15, 16 కూడా పూర్తి చేయలేదు. 16, 17 ఆఫ్ చేసిన దానికి మేమేమంటలేము. 14, 15, 16లో కూడా సగం కూడా 40% గ్రౌండ్ కానటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం చెప్తుంటే ఇది చాలా చక్కని మాటలతోటి కాకుంటే లేకుంటే పరిష్కార మార్గంతో ఉన్నదా? ఇంకా ఒక విషయం అధ్యక్ష, పైగా వారు చెప్తున్నటువంటి విషయం గత మీరు ఈ ప్రభుత్వం ద్వారా చాలా అందజేస్తానన్నారు కాబట్టి అది పూర్తిగా అందలేదనేటువంటి అంశాన్ని ప్రతిపక్షంగా మీ దృష్టికి తెస్తున్నప్పుడు అది ఎప్పుడు చేస్తాము ఎట్లా చేస్తాము అనేది చెప్పకుండా వేరు విధంగా సరి అయింది కాదు అధ్యక్ష. ప్రధానమైనటువంటి విషయం మీరు చెప్పినటువంటి సమాధానం సరి అయిందా కాదా అనేటువంటిది నా అనుమానం అధ్యక్ష. మిమ్మల్ని అడిగినటువంటిది ఏంటిది? ఉపాధి కల్పన రుణాల కోసం అందిన దరఖాస్తుల సంఖ్య ఎంత అన్నావు. ఇప్పుడు ఇది సంఖ్యన అందిన దరఖాస్తుల సంఖ్యన మీరు చెప్పిన ప్రకారం రుణాల మంజూరీ సంఖ్యన ఇది ఒక్కటి చెప్పండి ముందర. మీ సమాధానం కరెక్టో కాదో తేలుతుంది. మీరు ఇప్పుడు చదివిన 15, 14, 16లలో చదివినటువంటిది నేను ముందు ప్రశ్న ఏంటిది అంటే మీకు ఉపాధి కల్పన రుణాల కోసం అందిన దరఖాస్తుల సంఖ్య ఎంత, మంజూరు చేసిన సంఖ్య ఎంత, ఆ మంజూరి కొరకు అయినటువంటి సబ్సిడీ మొత్తం ఎంత, ఆ సబ్సిడీలో విడుదలైంది ఎంత అనేటువంటి విషయం. సరే ప్రారంభించిన ఇవి చెప్పిన అది చెప్తాను మేము మీకు. కానీ ముందర అది దరఖాస్తుల సంఖ్యనా మంజూరు సంఖ్యనా ఇదొక్కటి చెప్పండి. దాని మీద నా ప్రశ్న కొనసాగిస్తాను అధ్యక్ష. 1 minute అధ్యక్ష. నేను చాలా క్లియర్గా చెప్పిన అధ్యక్ష, సెలెక్టెడ్ లిస్ట్ చెప్పిన అధ్యక్ష. మళ్ళీ చెప్పమంటే మళ్ళీ కూడా చెప్తా అధ్యక్ష. అంటే జానారెడ్డి గారు, గౌరవనీయులు జానారెడ్డి గారు క్షమాపణ చెప్పమని కోరింది మీ సభ్యులు కాబట్టి ఆ సమాధానం చెప్పాల్సింది అధ్యక్ష. క్షమాపణ చెప్పమని మీరు కోరింది కాబట్టి. ఎందుకు అధ్యక్ష అంటే మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు కూడా మంత్రులు చేసింది కదా. ఇప్పుడు అధ్యక్ష 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 2004 నుంచి 2014 వరకు 2004 నుంచి 2014 వరకు మీ 10 సంవత్సరాల కాలంలో పేదలకు ఇచ్చిన సబ్సిడీ మొత్తం 372 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-15 సంవత్సరంలో 322 కోట్ల రూపాయలు ఒకటే సంవత్సరం. 2015-16 సంవత్సరంలో ఒకటే సంవత్సరానికి 335 కోట్ల రూపాయలు. 2016-17 సంవత్సరంలో 745 కోట్ల రూపాయలను రిలీజ్ చేసిన అధ్యక్ష. మొత్తం కలిస్తే వారి 10 సంవత్సరాల కాలంలో 372 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే
ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2.5 సంవత్సరాల కాలంలోనే మొత్తం ఆర్థిక పరంగా 1402 కోట్ల రూపాయలు రిలీజ్ చేసామని చెప్పి మీ ద్వారా మనం చేస్తాం అధ్యక్ష. మళ్ళీ నా సమాధానంలోనే గౌరవనీయులు జానారెడ్డి గారికి మరొకసారి చూసుకోండి. 5,07,480 దరఖాస్తులు వచ్చినాయని, దాంట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ పరంగా కూడా అధ్యక్ష నేను చెప్పిన అధ్యక్ష 15-16 సంబంధించి 3,541 మైనార్టీలది అధ్యక్ష. 42,943 ఇది షెడ్యూల్ కులాలకు సంబంధించి అధ్యక్ష. ఎస్టీల కోసం 3,285, అదేవిధంగా బీసీల కోసం అధ్యక్ష 25,638 అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి నేను వారు సరిగా వినట్టుఉంది అధ్యక్ష. నేను అన్నది ఏంటంటే 2014-15 సంవత్సరానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ కూడా చెప్పమని చెప్తా అధ్యక్ష. గంత అధ్యక్ష Play silence. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక్క నిమిషం అయిన తర్వాత చెప్పాలి. జానారెడ్డి గారు ఒక్క నిమిషం, వారు మీరు అన్నదానికి సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు అడిగిన దానికి ప్లీజ్ సైలెన్స్. అధ్యక్ష నేను అన్నది మార్జిన్ మనీ సంబంధించి పేదలు అప్పు తెచ్చుకుంటారు, 2 రూపాయలకు 3 రూపాయలు 4 రూపాయలకు అప్పు తెచ్చుకుంటారు. బ్యాంకులలో కట్టిన తర్వాత గ్రౌండ్ కాకపోతే నెగిటివ్ అవుతుంది. 2014-15లో కొంత గ్రౌండ్ కాకుండా ఉన్నాయి, కొన్ని గ్రౌండ్ కాకుండా ఉన్నాయి. 15-16 సంబంధించి కూడా కొన్ని గ్రౌండ్ కాకుండా ఉన్నాయి. అవి పూర్తిగా గ్రౌండ్ కావాలి. గ్రౌండ్ అయిన తర్వాత 2016-17 సంవత్సరానికి మనం ఇంకా టైం ఉంది కాబట్టి మనం తప్పకుండా ఇచ్చుకుందాం. యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దాన్ని కూడా ఇచ్చుకుందామని చెప్పి మేము చెప్పినాం అధ్యక్ష. అంతేగాని ఏదో 2016-17 సంవత్సరంలో మీకు యాక్షన్ ప్లాన్ ఉందా లేదా, 2016-17 ఇస్తారా లేదా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంకల్పం ఉంది కాబట్టే, ఈ ప్రజల బతుకులు బాగుపడాలనేటువంటి ఇష్టం ఉంది కాబట్టే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ వేసింది కాబట్టే, వేయడమే కాకుండా 30,000 లేదా ఒక పర్సన్కి మీరు, కానీ ఇవాళ 5 లక్షల రూపాయల సబ్సిడీ ఎందుకు పెట్టుకున్నాం? ఇవ్వని ప్రభుత్వం అయితే ఎందుకు ఈ సబ్ కమిటీ వేసుకుంటాం? ఇవని ప్రభుత్వం అయితే 30,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు ఎందుకు పెట్టుకుంటాం? ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు.